నాన్న, ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఆగుతారే? లక్ష్మి తండ్రి ఎవరో వీళ్ళందరికీ తెలిసేట్టు చెప్పండి. చెప్పే టైం వచ్చిందిరా. రే రాయ్, ఇలా రా. జానకమ్మకు చేసిన ద్రోహం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమన్నావా? అయ్య బాబు, ఏమిట్రా నువ్వు అనేది? ఇంతకాలం నీకు ఒక్కరే కూతురు అనుకుంటున్నావు కదూ? కాదు, నీకు ఇద్దరు కూతురు. ఈ లక్ష్మి రాయపురాజు కూతురు. ఏమిటి, నా భర్తకు మరో కూతురా? నేను నమ్మను. నువ్వు నమ్మనంత మాత్రాన్ని నిజాలు మారవమ్మా. ఇది నిజం, ముమ్మాటికి నిజం. మీ గురించి ఈ ప్రపంచానికే తెలుసు. మీ పాపాన్ని నా భర్త గంటగట్టాలని చూస్తున్నారా? మీ అందరికీ తెలిసిన నా పాపాల పరంపరలో మరో పాపం చేరిన తప్పు లేదనుకుని ఇన్నేళ్లు ఈ అపకీర్తిని భరిస్తూ వచ్చానమ్మా. నా కన్న కొడుకు, భార్య, చుట్టుపక్కల ప్రపంచం నన్ను చిన్నచూపు చూస్తున్నా అలవాటైన చిరునవ్వుని, అలవాటు చేసుకున్న అబద్ధాన్ని ఈ అమ్మాయి ఒక్క విషయంలోనే నటిస్తూ వచ్చాను. వాడు అనుకోకుండా చేసిన తప్పుని నేను తెలిసి కప్పిపుచ్చాలి ప్రయత్నించాను. కానీ ఇవాళ లక్ష్మికి ద్రోహం జరుగుతుంటే సహించలేకపోయాను. ఆ అమ్మాయికి న్యాయమో అన్యాయమో ఈ పెళ్లి పందిట్లో ఇక్కడే జరగాలి. నేను నమ్మను. ఏమండి, మీకు ఈ లక్ష్మికి ఏ సంబంధం లేదని చెప్పండి. ఆయన చెప్పినంత అబద్ధం అని చెప్పండి. కాదు, ఈ లక్ష్మి జానకన్న బిడ్డ అయితే లక్ష్మికి తండ్రిని నేను. అమ్మా లక్ష్మి, నేనే నీ తండ్రినమ్మా. నీ జన్మకు బాధ్యుండే, నీ జీవితానికి బాధ్యత వహించే ధైర్యం లేక పారిపోయిన పిరికివాణ్ణమ్మా. నన్ను క్షమించు. అదే క్షమించినా నేను మాత్రం మిమ్మల్ని క్షమించను. అందుకేనే నిన్ను క్షమించమని అడగలేదు. ఈ మోసం మొత్తానికి కారణం నువ్వు. ప్రతి క్షణం సూత్రాలని, అనుమానాలని నన్ను వేధించుకు తినే నీ నుంచి దూరంగా పారిపోవడం కోసమే జానకి దగ్గరయ్యాను. జానకి గర్భవతి అని తెలిసి కూడా నీకు భయపడే వీడి సహాయం కోరాను. వీడికి నేను చేసిన సహాయం ఒక ఆడదాన్ని మోసం చేయడం. అన్నపూర్ణ, 1952, 53, 54లో ఒక ఆడదాన్ని మోసం చేశానని చెప్పానే, అది ఇదే. ఒక ప్రాణమిత్రుడికి సహాయం చేయడం కోసం ఆ జానకమ్మ జీవితంలో తీరని కల్లోలం రేపాను. ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేను. ఈ భుజాలపై ఎత్తుకొని నీకు ఈ లోకం అంటే ఏంటో చూపించానమ్మా. అలాంటిది లోపంటూ వాడితో లేచిపోతావు.